అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కేవ్ మెన్ స్టోరీస్ అంట. కాస్టింగ్ కాల్ వీఆర్ బ్రీవింగ్ అగైన్ అని అంటున్నారు. లుకింగ్ ఫర్ ఫేసెస్ దట్ హ్యావ్ అ స్టోరీ టు టెల్ అని అంటున్నారు. సో వీళ్ళకి మేల్ కావాలంటే 21 నుండి 60 సంవత్సరాలలోపు వాళ్ళు, అలాగే ఫీమేల్ కూడా కావాలంటే 21 నుండి 60 సంవత్సరాలలోపు వాళ్ళు, అలాగే చైల్డ్ ఆర్టిస్టులు పిల్లలు కావాలంటే మేల్ అండ్ ఫీమేల్ 6 నుండి 11 సంవత్సరాలలోపు వాళ్ళు. సెండ్ యువర్ ప్రొఫైల్స్ టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన అదే నేను ప్రీవియస్ వీడియోలో మీకు నిన్నటి వీడియోలో మీకు ప్రామిస్ చేశాను కదా, ఏమని నేను ఎదగలేకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అని. ఇప్పుడు నాకున్న మైనస్లో అతిపెద్ద మైనస్ ఏంటంటే ఐ కాంట్ డూ భజన అండి. నాకు సార్ మీది అద్భుతం సార్, మీది ఎంత పొడుగు సార్, సార్ ఆ అమ్మాయి మిమ్మల్ని చూసి నవ్వుతుంది సార్, ఆ అమ్మాయి మీరు అంటే ఇష్టం అనుకుంటా సార్, ఆ అమ్మాయిని ఏదో రంగా నేను మీకు ఇది చేస్తాను సార్, ఇలాంటివి నేను చేయలేను. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ టిపికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేర్ ఐ రెస్పెక్ట్ ఉమెన్ ఏ లాట్ అండి. ఉమెన్ అంటే నాకు చాలా గౌరవం ఉంది, వాళ్ళ పట్ల నాకు చాలా ఇది ఉంది. అలాంటి వాళ్ళని నేనేదో సెక్షువల్ సింబల్స్ లాగా చూడలేను. నాకున్న మెయిన్ మైనస్ పాయింట్ అది. సో అలాగా నేను బికాజ్ ఆఫ్ అంటే నేను అందరూ ఇలాగ ఉంటారని నేను అంటలేదు, కానీ ఆ కొద్దిమంది నేను అలాగ ఉండలేను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నరేష్ ఉన్నాడు. నేను నరేష్ ఇద్దరు సేమ్ స్కిల్డ్, అంటే అద్భుతంగా రాయగలం. నేను నరేష్ అద్భుతంగా మేక్ చేయగలం. నేను నరేష్ అద్భుతంగా ఏమంటారు నెరేట్ చేయగలం. ఆర్టిస్టులకు కావచ్చు, లేదంటే ప్రొడ్యూసర్లకు కావచ్చు, రైటర్లు వీళ్ళందరికీ అద్భుతంగా నెరేట్ చేయగలం. కాకపోతే నరేష్కు ఉండే ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే హీ కెన్ స్పీక్ వెరీ జెంటిల్ మేనర్. ఇప్పుడు నేను కథ విషయానికి వచ్చేటప్పటికి కథను కొంచెం కట్ త్రూట్గా, ఇప్పుడు కథ వేరే గ్రాఫ్లోకి వెళ్తుందంటే ఆ గ్రాఫ్లోకి వెళ్తే కిల్ అయిపోతుంది సార్, అలాగ వెళ్ళకండి, అలాగ వెళ్తే మైనస్లు ఇవి అనే టైప్లో మాట్లాడుతూ ఉంటాను. సో అది అవతల వాళ్ళకి కొన్ని సందర్భాల్లో నచ్చవు. నేనేమంటానంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా రైట్. ఇప్పుడు నేనేమంటాను అంటే నాలా స్టాప్ చేసేవాడు ఉన్నట్లయితే ఈ రోజున అర్జున్ రెడ్డి లాంటి సినిమా వచ్చేది కాదేమో, నాలా స్టాప్ చేసేవాడు ఉన్నట్లయితే పెళ్లి చూపులు లాంటి సినిమాలు వచ్చేవి కాదేమో. మంచో చెడు ఏమంటారు ఆ మోస ధోరణిని బ్రేక్ చేసుకుంటూ వాళ్ళిద్దరూ వచ్చారు. ఆ తర్వాత నాకు కూడా ఒక మెచ్యూరిటీ వచ్చింది. ఏంటంటే ఆ మోస ధోరణిని బ్రేక్ చేయడమే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సినిమా అనేది అలవాటు చేసుకున్నాను. నేను కూడా అలవాటు చేసుకుని దాని ప్రకారం నేను వర్క్ చేయడం మొదలుపెట్టాను. సో నేను మీ అందరికీ చెప్పేది కూడా ఏంటి అంటే మోర్ దాన్ ఇండస్ట్రీ వీ నీడ్ టు బీ, అంటే దాన్ని భజన అనడం కాదండి, ఇట్స్ అ కమ్యూనికేషన్, పిఆర్ స్కిల్స్, పబ్లిక్ రిలేషన్ అనేది. భజన అనేది చాలా తప్పు పదం అనేది నా ఒపీనియన్. సో పిఆర్ స్కిల్స్ నాలో ఏమంటారు ఆ పబ్లిక్ రిలేషన్ అనేది కరెక్ట్గా లేకుండా నేనుండే సౌత్లోనే బ్లేమ్ చేయడం అనేది చాలా తప్పు. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఒకనొక సందర్భంలో ఇప్పుడు టాప్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒకనొక సందర్భంలో అన్న స్టోరీ డిస్కషన్స్ ఉంటే పిలుస్తారా అంటే నేను పిలిచి తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఆయన అన్న టీకి ఇబ్బందిగా ఉంది అంటే తీసుకెళ్ళి టిఫిన్ పెట్టించిన సందర్భాలు ఉన్నాయి, కలిసి భోజనాలు చేసిన సందర్భాలు ఉన్నాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి. కాకపోతే ఆయన ఏంటంటే ఆయన పిఆర్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఆ ప్రాజెక్టులోకి రప్పించగలరు. అలాంటి అద్భుతమైన పిఆర్ స్కిల్స్ ఉన్నాయి, పబ్లిక్ రిలేషన్ స్కిల్స్ అనేవి ఉన్నాయి. నా దగ్గర అవి లేవు. కాబట్టి ఆయన ఈ రోజున మంచి పొజిషన్కి ఒక సినిమాకి 20 కోట్లు తీసుకునే ఓ పొజిషన్కి వెళ్ళారు ఆయన. కానీ నేను మాత్రం ఇదిగోండి మీ ముందు ఇలా వీడియోస్ చేసుకుంటూ ఇది రైటు ఇది రాంగు అని చెప్పుకుంటూ ఉన్నాను. సో నేను చెప్పేదల్లా ఒకటే, ఇక్కడ ఎప్పుడైనా కానీ మనం సక్సెస్ అవ్వాలి అంటే కొన్ని చోట్ల తగ్గటము, కొన్ని చోట్ల సర్దుకుపోవడం అనేది ఉన్నట్లయితే మనం సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది నా ఒపీనియన్. సో నాలాగా ఈ మధ్య నేను కూడా నేర్చుకుంటాను. అంటే మరీ కైండ్ ఆఫ్ భజన చేయలేను, కానీ అవతల వాళ్ళకి కావాల్సినట్టు అవతల వాళ్ళకి నచ్చేటట్టు కొంతలో కొంత నన్ను మార్చుకుంటూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో హోప్ చూద్దాం మన లైఫ్లో కూడా ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమో, జరగాలి అని మీ అందరూ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి casting.cavemenstories@gmail.com. casting 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 డాట్ అంటే ఫుల్ స్టాప్ cavemen stories CAVE cave man 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 stories 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 @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9059
750-590. ఐ రిపీట్ 9059-750-590. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మంది షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.